ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలంటే తెలిసిన వాళ్ళు చుట్టాలో లేకుంటే ఆ ఊరు పంతుల్లో పెద్ద మనుషులో లేదంటే పెళ్లిళ్ళ పేరమ్మలో పేరయ్యలో ఉండేటోళ్ళు. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మారిపోయింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్లు విపరీతంగా పుట్టుకొచ్చినాయి. ఈ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు బ్రోకర్లు ఇది ఒక పెద్ద దందా. ఈ మ్యాట్రిమోనియల్ ఆఫీసులు సాఫ్ట్వేర్ కంపెనీల కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే టైంలో ఈ మ్యాట్రిమోనియల్ ఆఫీసుల మాటన చాలా అంటే చాలా అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే అమ్మాయి ఈ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పరిచయమైన ఒక యువకుడిని నమ్మి అక్షరాల 1,75,00,000 రూపాయలు పోగొట్టుకుంది. బెంగళూరులోని కెంగేరికి చెందిన విజయరాజ్ గౌడ అనే వ్యక్తి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, నాకు 715 కోట్ల వరకు ఆస్తులున్నాయని చెప్పి ఈ అమ్మాయిని నమ్మించాడు. 2024లో వీళ్ళకు ఒక మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కెంగేరిలోనే ఒక హోటల్లో కలుసుకొని మొత్తం మాట్లాడుకున్నారు. కానీ ఆ ఫ్యామిలీ పరిచయం అయిన టైంలో ఆ అబ్బాయి తరఫున ఓన్లీ ఆ తండ్రి ఆ చెల్లె ఇద్దరు మాత్రమే వచ్చారు, ఇంకెవరు రాలేదు. అమ్మాయి తరఫున కూడా ఓన్లీ తల్లిదండ్రులే వెళ్ళిర్రు. ఆ టైంలో ఈ విజయరాజ్ గౌడ తండ్రి బోరేగౌడ ఆయనకైనా రిటైర్డ్ తహసీల్దార్గా పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు ఆ తండ్రి కూడా మొత్తం నటనలో జీవించిండు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే విజయరాజ్ గౌడకి అప్పటికే పెళ్ళయింది. అతని భార్య పేరు సౌమ్య. ఆ సౌమ్యనే చెల్లెలుగా ఈ అమ్మాయికి పరిచయం చేసిండు. ఎంత దారుణం చూడండి. అట్లా పరిచయం పెరిగిన తర్వాత కొద్ది రోజులకి ఈ విజయరాజ్ గౌడ్ ఏం చెప్పిండంటే ఆ అమ్మాయికి, మాకు 715 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఇందులో చాలా వరకు కరెంట్ అకౌంట్స్ని ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసిర్రు, దానికి సంబంధించి ఏవో నకిలీ పేపర్లు తీసుకొచ్చి కోర్టు పేపర్లు అని చెప్పి అమ్మాయికి చూపించండి. ఆ అమ్మాయి కూడా నమ్మింది. కొంత అమౌంట్ కడితే ఇవన్నీ రిలీజ్ చేస్తుంది కోర్టు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర నుంచి 1,75,00,000 రూపాయలు వసూలు చేసిండు. ఆ అమ్మాయి దగ్గర అంత డబ్బు లేక ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర అప్పులు చేసింది. ఇవి కాక పర్సనల్ లోన్లు తీసుకుంది, ఇవి కాక క్రెడిట్ కార్డుల నుంచి డ్రా చేసి ఇచ్చింది. ఇట్లా మొత్తం 1,75,00,000 రూపాయలు వాడికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని ఎన్ని రోజులు అడిగినా అక్కడి నుంచి సరైన సమాధానం లేదు. హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, సిబిఐ కోర్టులో కేసులు, ఇట్లా రకరకాల కేసుల పేరుతో సాగ తీసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ఒక 22 లక్షలు ఇచ్చి తర్వాత మిగతా డబ్బులు అడుగుతుంటే నిన్ను చంపేస్తామని బెదిరించడం స్టార్ట్ చేశారు. దాంతో అమ్మాయి బెంగళూరులో ఉన్న వైట్ఫీల్డ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతో మొత్తం విషయం అంతా బయటకు